योग दर्शनम। ओम नमो वेंकटेशाय। द्रष्टृरूप समास्थिता देष्ट्रूपम उपाश्रिता गोविंद गोविंद। द्रष्टृस्वरूपेण हृदि स्थितोऽसि द्रष्टव्यरूपोऽसि दृश्यस्वभावा। देष्टृत्वरूपं समुपाश्रितस्त्वं देष्टव्यतत्वं श्रवणे दधासि అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించినటువంటి శ్రీ యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు ఈయన ఆదిశేషుడు యొక్క అవతారం అని ప్రసిద్ధి. ఆదిశేషుడు మానవ రూపంలో అవతరించి మానవులకు కావలసినటువంటి ప్రయోజనాలను చేకూర్చాలి అనేటువంటి సంకల్పంతో పతంజలి మహర్షిగా అవతరించారు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఈయన తన అవతార సంకల్పానికి తగినట్లే మానవ జీవితంలో ప్రధానమైనటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమైనటువంటి ఉపదేశాలను చేశారు. అందులో మానవ జీవితంలో ప్రధానమైనటువంటి శరీరానికి కావలసినటువంటి వైద్యాన్ని గురించిన ఉపదేశాలను చేశారు. అలాగే మానవుడికి ప్రధానమైనటువంటి వాక్కును మాటలను శుభ్రం చేయటానికి పాణిని మహర్షి గారు రచించినటువంటి వ్యాకరణ సూత్రాలకు మహాభాష్యం అనే పేరుతో వ్యాఖ్యా గ్రంథాన్ని రచించారు. ఈ విధంగా మానవుడి యొక్క వాక్కులను శుభ్రం చేయటానికి వారు తమ ఉపదేశాలను చేశారు. అదేవిధంగా మానవుడికి అతి ప్రధానమైనటువంటి మానవుడిని ఇతర జీవజాలం కంటే కూడా భిన్నంగా నిలిపేటువంటి, ఇతర జంతువుల కంటే కూడా విభిన్నంగా మానవుడిని నిలబెట్టేటువంటి మనస్సుని శుభ్రం చేయటం కోసం యోగ శాస్త్రాన్ని కూడా ఉపదేశం చేశారు. ఈ విధంగా మానవుడి శరీరాన్ని, మానవుడి యొక్క మనస్సును, అలాగే మానవుడి యొక్క వాక్కును, ఈ మూడిటిని శుభ్రం చేసేటువంటి ఉపదేశాలను పతంజలి మహర్షి గారు తీసుకున్నారు. ఉపదేశాలను చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వారు చేసినటువంటి ఉపదేశాలను గనక ఆలోచించుకున్నట్లయితే మానవుడు, ఆ మానవుడి యొక్క జన్మలో మానవుడు ధరించేటువంటి శరీరం, ఆ శరీరంలో ఉండేటువంటి మనస్సు, ఆ శరీరం ద్వారా బయటకు వచ్చేటువంటి వాక్కు, వీటన్నిటి మీద పతంజలి మహర్షి గారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అనే విషయం స్పష్టంగా అవగతమవుతోంది. మానవుడి యొక్క ప్రతి ప్రవృత్తి మీద ఈయనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్న మహర్షి గారు, అలాంటి అవగాహన ఉండేటువంటి ఆదిశేషుడు అనుగ్రహంతో రాసినటువంటి దర్శనమే కాబట్టి యోగ దర్శనానికి ఇంతటి ప్రాధాన్యం ఉంది అని మనం చెప్పుకోక తప్పదు.
అటువంటి యోగ దర్శనంలో పతంజలి మహర్షి గారు అథ యోగానుశాసనం అని ఉపదేశాన్ని ప్రారంభించి మంగళమైనటువంటి ఉపదేశాన్ని యోగశ్చిత్తవృత్తి నిరోధ అనేటువంటి 2వ సూత్రంతో ప్రారంభించేశారు. 2వ సూత్రంతో పతంజలి మహర్షి గారు యోగం అంటే ఏమీ కాదు, మనస్సు యొక్క కదలికలను, మనస్సు యొక్క మార్పులను, మనస్సు యొక్క ఆలోచన మొదలైనటువంటి పరిణామాలను ఆపుకోవటమే, సంపూర్ణంగా వాటన్నిటినీ నిలిపి మనస్సును స్థిరం చేసుకోవటమే అనే విషయాన్ని టూకీగా చెప్పారు. చాలా స్వల్పమైనటువంటి అక్షరాలతో చెప్పారు. యోగ చిత్త వృత్తి నిరోధ అనేటువంటి సూత్రంలో. అయితే చిత్తవృత్తి నిరోధ అనే మాట వినంగానే, చిత్తవృత్తి నిరోధ అనే మాట వినిపించంగానే చిత్తంలో రకరకాల సందేహాలు మొలకెత్తుతూ ఉంటాయి. ఎన్నో సందేహాలు మనసులో రేగుతూ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి సందేహం లేదా ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటి, ఇలా మనస్సును కట్టేసుకుంటే ఏమొస్తుంది? మనస్సును కట్టేసి నిలబెట్టేసి ఒకచోట ఉంచేస్తే, కదలికలు లేకుండా ఉంచేస్తే మనకి జరిగే లాభం ఏమిటి? మానవుడి యొక్క కష్టాల నుండి గట్టెక్కటం అనైతే చెప్పుకున్నాము. ఏ విధంగా ఆ ప్రయోజనం మనకు సిద్ధిస్తుంది, ఆ లాభం ఏ విధంగా దొరుకుతుంది అని ఒకవైపు ప్రశ్న అయితే, మరొక వైపు అసలు ఈ మనస్సు అనేది ఉందా లేదా? మనస్సు ఉంటే గనక ఈ కాళ్ళు చేతులు కనిపించినట్లుగా ఈ మనస్సు ఎందుకు కనిపించటం లేదు? కనిపించనటువంటి ఈ మనస్సును ఒప్పుకోవాలా, ఒప్పుకోనక్కర్లేదా? భౌతికంగా కనిపించేటువంటి లేదా భౌతికంగా ఉన్నాయి అని తేలినటువంటి మన దృష్టికి ఆనేటువంటి ఇతర అంగాలతోనే ఈ మనస్సు చేసేటువంటి పని చేసుకోవచ్చు కదా. ప్రత్యేకించి మనస్సు అనే పేరుతో ఒక వస్తువు కావలసిందేనా? ఆ వస్తువు నిరంతరం కదులుతుంది అని అంగీకరించాల్సిందేనా? ఆ కదిలేటువంటి ఆ మనస్సును ఆపుకోవటం అనేది చేసి తీరాల్సిందే అని ఒప్పుకోవాల్సిందేనా అనేటువంటి సందేహాలు కలుగుతాయి. సందేహాలేమీ చిన్న చిన్న సందేహాలు కావు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు కలిగినటువంటి సందేహాలు. మనస్తత్వ శాస్త్రం అని పేరు పెట్టుకున్నటువంటి సైకాలజీలోనే మనస్సు అనేదాన్ని ఒప్పుకోవాలా, ఒప్పుకోనక్కర్లేదా అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం పూర్తిగా దొరకలేదు. కొంతమంది ఒప్పుకోవాలి, ఒప్పుకోకుంటే ఎట్లా అనే మాట మాట్లాడుతున్నారు. కొంతమంది అది లేకుండానే బ్రెయిన్ సెల్స్ ఇలాంటి వాటితోనే నడిపేసుకోవచ్చు, దాన్ని మించి మరొక మనస్సు అనేటువంటి వస్తువు ఉన్నట్లుగా తోచటం లేదు, దాని యొక్క ఉనికిని గుర్తించలేకపోతున్నాము అనే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ మనస్సు ఉందా లేదా అనే ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అని చెప్పుకోక తప్పదు. అందులోనూ కట్టేసేయాలి అని చెప్పిన తరువాత ఆ కట్టి పడేయటానికి ఈ మనస్సు ఉందా లేదా అనేటువంటి ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉండనే ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నిటినీ పతంజలి మహర్షి గారు మనసులో ఉంచుకున్నారు. అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పటం కష్టం. ప్రధానమైన 2-3 ప్రశ్నలకు సమాధానం చెబుదాము అనేటువంటి అభిప్రాయంతో పై 2 సూత్రాలను ఉపదేశం చేయటం ప్రారంభించారు. అందులో మొదటి సూత్రం తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అనేటువంటి సూత్రం. 3వ సూత్రం ఇది. అలాగే వృత్తి సారూప్యం ఇతరత్ర అనేటువంటి సూత్రం, ఇది 4వ సూత్రం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర అనే ఈ 2 సూత్రాల ద్వారా పతంజలి మహర్షి గారు ఈ ప్రశ్నలకు ఒక ప్రాథమికమైనటువంటి సమాధానాన్ని మన ముందు ఉంచుతున్నారు. మొదటి ప్రశ్న, మనస్సును కట్టేసుకుంటే కష్టాలన్నిటి నుండి గట్టెక్కటం అనేది కుదురుతుంది అని చెప్పారు కదా, అది ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగా మనస్సును కట్టేసుకోవటం ద్వారా కష్టాల నుండి గట్టెక్కవచ్చు అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మహర్షి గారు ఈ విధంగా అంటున్నారు. తదా, ఎప్పుడైతే చిత్త వృత్తి నిరోధం అనేది జరిగిందో అప్పుడు, తదా ద్రష్టు ఈ వస్తువులన్నిటినీ చూస్తున్నాను అని అనుకునేటువంటి లోపల ఉండేటువంటి జీవుడికి లేదా పురుషుడికి లేదా ఆత్మ అనబడేటువంటి వ్యక్తికి ద్రష్టు స్వరూపే అవస్థానం,
తన యొక్క వాస్తవమైనటువంటి రూపంలో, తన యొక్క నిజ రూపంలో స్థితి అనేది కుదురుతుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అలా కాకపోతే, మనస్సును కట్టుకోలేకపోతే, మనస్సును వదిలేస్తే, లేదా మనస్సును కదలటానికి అంగీకరించేస్తే, మనస్సు యొక్క కదలికలు వస్తూ ఉంటే, వృత్తులు అనేటువంటి ఆ మనస్సు యొక్క కదలికలు జరుగుతూ ఉండగా, ఆ వృత్తులతో కలిపి ఈ ద్రష్ట యొక్క, జీవుడి యొక్క స్వరూపం ఉండిపోతుంది. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఈ ద్రష్ట వృత్తులతో కలగలిసిపోతాడు. కలగలిసిపోయే ఇతరత్ర మనస్సు కదిలిగే సమయంలో ఉంటూ ఉంటాడు అని సమాధానం చెప్తున్నారు. ఏదో పదాలకు అర్థాలను సంగ్రహంగా చెప్పుకోవాలి కాబట్టి ఇలా చెప్పుకున్నాం, కానీ అంత స్పష్టంగా సమాధానం లేదు. ప్రశ్నకు సమాధానం మనం వివరంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ప్రశ్న ఏంటి? మనస్సు కదిలితే తప్పేంటి? మనస్సు కదిలితే కష్టాలు, మనస్సు కదలకుండా ఏకాగ్రంగా లేదా ఏమాత్రం కదలిక లేని స్థితిలో ఉంటే కష్టాలు లేవు అనే మాటను ఎలా ఒప్పుకోవాలి అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటి అంటే, అసలు మనస్సు కదిలితే కష్టం ఎందుకు వస్తోంది? మనస్సు కదలికకు లోనైతే, మనస్సులోనే మార్పులుంటే కష్టాలనేవి ఎందుకు రావాలి అనేది ప్రశ్న. అసలు మనస్సుకి ఈ కష్టానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి? కష్టాలు ఎవరివి? మనస్సు అంటే ఏమిటి? కష్టాలు ఎవరివి అంటే కష్టపడే నావి అని ఎవరైనా సమాధానం చెప్పుకోవాలి. కష్టపడేది నేను అని అనుకుంటే, ఈ నేను అనుకునేవాడికి ఈ మనస్సుకి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా సాంఖ్య దర్శనం వారు, అంటే యోగ దర్శనం వారికి కొంత మెటీరియల్ సప్లై చేసేటువంటి సాంఖ్య దర్శనం వారు ఈ జగదుత్పత్తి ప్రక్రియను చెప్పేటప్పుడు కొంత మెటీరియల్ సప్లై చేసి ఉంచారు. వారు ఏమన్నారంటే, 2 రకాలుగా వస్తువులను విభాగం చేసుకోవచ్చు. ఒకటి మనం చూసేటువంటి వస్తువు, అంటే మనం వాడుకునే వస్తువులు కావచ్చు, చూసేటువంటి వస్తువులు కావచ్చు, మనకు రకరకాలుగా ఉపయోగాలకు లోనయ్యేటువంటి వస్తువులు కావచ్చు. ఇవన్నీ ఒకవైపు. మరొక వైపు ఈ వస్తువులనన్నిటినీ చూసేటువంటి జీవుడు. ఆ జీవుడికి కొంచెం పేరు పెట్టుకుంటే పురుషుడు అనే పేరు పెట్టుకోవచ్చు, లేదా ఆత్మ అని పేరు పెట్టుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. చూసేటువంటి ఆత్మ, ఆ చూసేటువంటి ఆత్మనే ద్రష్ట అని అనుకోవచ్చు. ఆయన పురుషుడు. చూడబడేటువంటి వస్తువులు. 2 రకాలుగా ఈ వస్తువులను విభాగం చేసుకోవాలి. 2 రకాలుగా విభాగం చేసుకున్నప్పుడు ఈ చూడబడేటువంటి వస్తువులకు, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ మూల పదార్థం లేదా ముడి సరుకు ఏది అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే మాటను తేల్చుకోవాలి. దాన్ని మనం ఇంతకు ముందే చిన్నపాటి చర్చలో తేల్చుకుని అట్టిపెట్టుకున్నాము. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఒకవైపు, మరొక వైపు పురుషుడు అనే 2 ఉన్నారు అని ఒప్పుకోవాలి. ఈ ప్రకృతికి పురుషుడికి పూర్తిగా తేడా ఉన్నది అనే మాట కూడా ఒప్పుకోవాలి. ప్రకృతి అనేది మనం చూసే వస్తువు ఎలా ఉందో అలా ఉండాలి. పురుషుడు దానికంటే విభిన్నంగా ఉండాలి. చూసేవాడు చూడబడేటువంటి వస్తువులాగా ఉండటానికి వీల్లేదు. ఆ వస్తువు కంటే కొంచెం వేరుగా ఉండాలి. ఇలా చూసుకున్నట్లయితే ప్రకృతి అనేది వేరు లక్షణాలను కలిగి ఉంది. పురుషుడు అనేవారు వేరు, ఆయన వేరు లక్షణాలను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఇలా ప్రకృతి పురుషుడు ఈ 2 వేరువేరుగా ఉన్నప్పటికీ, వాస్తవంగా వేరు కావలసి ఉన్నప్పటికీ, ఎప్పుడు కలిశారో తెలియదు, వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఆ కలిసిపోవటం అనేది ఎంతగా కలిసిపోయారు అంటే, ఒకరికి ఒకరు భేదం తెలియనంతగా కలిసిపోయారు. ఇటు ప్రకృతి కానీ అటు పురుషుడు కానీ ఈ కలయికకు భేదాన్ని తెలుసుకోలేనంతగా లోనైపోయారు, కలిసిపోయారు, పూర్తిగా ఏకమైపోయారు, భేదం తెలియనంతగా ఏకమైపోయారు. అది ఎట్లా ఏకమైపోయారు అంటే, ప్రకృతి ద్వారా మహత్తత్వము, అహంకారము, వీటి 2 ద్వారా పుట్టినటువంటి మనస్సుతో ఈ పురుషుడు నేను అనేటువంటి భావనకు గురి అయ్యాడు. మనస్సుకు,
అటు పురుషుడికి ఉండేటువంటి భేదాన్ని పురుషుడు కానీ మనస్సు కానీ గుర్తించటం లేదు. ఆ గుర్తించనంత ఐక్యానికి లేదా గుర్తించనంత భ్రమకు ఈ పురుషుడు లోనయ్యాడు. దీనికి అవివేకం అని పేరు. ప్రకృతి ద్వారా వచ్చినటువంటి మనస్సుకి, అంటే ప్రకృతి యొక్క ఒక పరిణామానికి లేదా ప్రకృతి యొక్క ఒక భాగానికి పురుషుడికి భేదం తెలియటం లేదు కాబట్టి ఈ మనస్సు, ప్రకృతి పరిణామమైనటువంటి మనస్సు కదిలినప్పుడల్లా పురుషుడు కూడా నేను కదులుతున్నాను అని అనుకుంటున్నాడు. ప్రకృతి పరిణామమైనటువంటి మనస్సు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని నేనే చేస్తున్నాను అని పురుషుడు అనుకుంటూ వస్తున్నాడు. ప్రకృతి పరిణామమైనటువంటి మనస్సు కదిలినప్పుడల్లా కొంచెం శ్రమకు లోనవుతూ ఉండగా ఆ శ్రమ నాకే కలుగుతోంది అని అనుకుంటున్నాడు. మనస్సు ద్వారా వచ్చేటువంటి ప్రతి మార్పుకి తాను బాధ్యతను తీసుకుంటున్నాడు. బాధ్యతను తీసుకుని నేను కష్టపడుతున్నాను అని అనుకుంటున్నాడు. ఆ బాధ్యత ప్రాథమిక స్థాయిలో కొంచెం సుఖరూపంగా అనిపించిన క్రమక్రమంగా అది కష్టం అనే విషయాన్ని గుర్తించుకుంటున్నాడు. ఆ కష్టపడుతూ ఉంటున్నాడు. మనస్సు కదిలినప్పుడల్లా మొదట్లో కాస్త సుఖపడినట్లుగా అనిపించినప్పటికీ తర్వాత కష్టపడుతూ వస్తున్నాడు. మనస్సు కదలికలకు పురుషుడు తాను బాధ్యత వహిస్తున్నాడు. కారణం ఇంతే, మనస్సు వేరు నేను వేరు అనే విషయాన్ని పురుషుడు గ్రహించటం లేదు. ఇది పురుషుడు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉండేటువంటి పురుషుడు తనవి కానటువంటి కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి? పురుషుడికి కష్టాలకు ఏ సంబంధము లేదు. పురుషుడి యొక్క స్వభావం ప్రకారం పురుషుడు ఎవరితోనూ కలిసేవాడు కాడు. ఆయన ఉదాసీనంగా ఉండేటువంటి వాడు, స్ఫటికమణిలాగా స్వచ్ఛంగా ఉండేటువంటి వాడు. కానీ ఎదురుకుండా ఉండేటువంటి ఈ మనస్సుతో కలిసి మందారం పువ్వు పక్కన ఉండేటువంటి స్ఫటికమణిలాగా ఎర్రగా మారిపోయాడు. మందార పువ్వు పక్కన ఉండేటువంటి స్ఫటికమణి స్వయంగా స్వచ్ఛంగా ఉన్నప్పటికీ ఎర్రగా ఎలా కనిపిస్తోందో, అలాగే మనస్సు పక్కన ఉండేటువంటి ఈ పురుషుడు కూడా మనస్సు కదిలినప్పుడల్లా కదులుతున్నట్లుగా అనిపిస్తున్నాడు, కదులుతున్నట్లుగా అనుకుంటూ వస్తున్నాడు. కాబట్టే ఆ కదలికలకు బాధ్యతను తాను తీసుకున్నాడు. ఆ కదలికలకు తానే కష్టపడుతున్నట్లుగా భావిస్తున్నాడు. ఈ కష్టాల నుండి నివృత్తి రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఒకటి ఈ పురుషుడిని అలాగే ఈ ప్రకృతిని విడదీయాలి. విడదీసి వేరుగా చూసుకోవాలి. ఇది వేరు అది వేరు అనే మాట తెలుసుకోవాలి. పురుషుడి యొక్క లక్షణం ఏంటి, ప్రకృతి యొక్క లక్షణం ఏంటి, ఈ మనస్సు అనేది ప్రకృతికి చెందిన భాగమా లేదా పురుషుడి యొక్క అవయవమా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకునేందుకు ముందు ఈ కదలికలను ఆపేయాలి. ఈ కదలికలే గనక ఆగిపోతే, కదలికలను పూర్తిగా ఆపుకోగలిగినట్లయితే అప్పుడు మనస్సు చలించటం లేదు కాబట్టి, మనస్సు కదలటం లేదు కాబట్టి పురుషుడు అసలు స్థిమితపడతాడు. స్థిమితపడిన తర్వాత మనస్సు వేరు పురుషుడు వేరు అనేటువంటి భావన గనక సవ్యంగా వచ్చినట్లయితే దీన్ని పెద్దగా గుర్తించుకోనక్కర్లేదు. మనస్సే గనక కదలకపోయినట్లయితే, మనస్సు యొక్క కదలికలేవి బాధించనట్లయితే పురుషుడు తన యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని ధరించినట్లుగా ఉంటాడు. మందార పువ్వుని గనక స్ఫటికం దగ్గర నుంచి తీసేస్తే స్ఫటికం స్వచ్ఛంగా తళతళలాడుతూనే కనిపిస్తుంది, ఎర్రగా కనిపించదు. అట్లాగే మనస్సు కదలికలను గనక ఆపేసినట్లయితే మనస్సు పక్కనే ఉన్నప్పటికీ ఈ పురుషుడు ఏమాత్రం ఆ కదలికలకు బాధ్యతగా తనను తాను అంగీకరించుకోడు, లేదా కదలికల ద్వారా వచ్చేటువంటి కష్టాలు ఏవి తనలో తాను భావించుకోడు. కాబట్టి పురుషుడు యొక్క కష్టాలకు ఈ మనస్సు కదలికలు ఈ విధంగా కారణం. ఎప్పుడైతే మనస్సు యొక్క కదలికలను ఆపేసుకున్నాడో అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఈ పురుషుడు తన యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని ధరించి ఉంటాడు, లేదా తన యొక్క వాస్తవమైనటువంటి రూపంలో స్థిరంగా ఉంటాడు. పురుషుడు యొక్క వాస్తవమైనటువంటి రూపం స్థిరంగా ఉండటం, ఏ రకమైనటువంటి కదలికలు లేకపోవటం, అటువంటి కదలికలు లేనటువంటి రూపాన్ని, కదలికలు లేనటువంటి స్థితిని పురుషుడు కలిగి ఉంటాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనస్సు యొక్క వృత్తులను నిరోధించుకున్నప్పుడు జరుగుతుంది.
మనస్సులోని మార్పులను, మనస్సులోని కదలికలను, ఆలోచనలను అన్నిటినీ కట్టేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని మొదటి ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు చెప్తున్నాడు. అలా కాకుండా ఒకవేళ గనక మనస్సు యొక్క కదలికలను అంగీకరించినట్లయితే, మనస్సులను కదిలించినట్లయితే, కదలికలకు మనం అంగీకారం తెలుపుకున్నట్లయితే అప్పుడు వృత్తి సారూప్యం ఇతరత్ర. మనస్సును ఆపుకోలేకపోయినట్లయితే, మనస్సును దాని యొక్క చాంచల్యాన్ని అంగీకరించి ఇష్టం వచ్చినట్లు మార్పుకు గురి అయ్యేట్టుగా ప్రోత్సహించే మాట అయితే, మనస్సును కట్టి పెట్టుకోలేకపోయినట్లయితే ఆ మనస్సు యొక్క మార్పులతో జీవుడు కలిసిపోతాడు. కలిసిపోయి వృత్తి సారూప్యం, వాటితో సమానంగా తనను తాను భావిస్తాడు. అంటే మనస్సు గనక ఒక పని చేస్తుంటే ఆ పని నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. మనస్సు గనక ఆలోచన చేసే మాట అయితే నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటాడు. ఈ ఆలోచన పెరగగా 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 నేనేదో చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నాను, ఈ ఆలోచన అనేది నాకు ప్రెషర్గా మారింది, ఆ ప్రెషర్ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని భావిస్తాడు. మనస్సు యొక్క కదలిక నా కదలిక కాబట్టి ఆ కదలికకు కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. వృత్తి సారూప్యం ఇతరత్ర. మనస్సు కేవలం ఆలోచన అనే పని మాత్రమే చేయదు కాబట్టి, మనస్సు గనక ఆయా ఇంద్రియాల ద్వారా గనక బయటకు వెళుతూ ఉన్నట్లయితే, మనస్సే గనక ఇంద్రియాలు అనేటువంటి దారుల గుండా బయటకు ప్రసరించి బయట ఉండేటువంటి వస్తువులను గ్రహించుకుంటూ ఉన్నట్లయితే ఆ గ్రహణను కూడా తనదిగా భావిస్తూ ఉంటాడు. మనస్సు గనక కంటి ద్వారా బయటకు వెళ్ళి వస్తువుని చూడటం అనేది ప్రారంభించినట్లయితే నేను చూస్తున్నాను అని అనుకుంటాడు. నేను చూస్తున్నాను అని అనుకోవటం ద్వారా మొదట్లో ఏదో సంతోషాన్ని పొందినట్లుగా భావిస్తూ ఉన్న క్రమక్రమంగా ఆ ఇంద్రియం కొంచెం శ్రమకి గురి అయినప్పుడు, అంటే కన్ను నొప్పి పుట్టటం అనేది ప్రారంభమైనప్పుడు నొప్పి తనదే అని భావించుకుంటున్నాడు. కంట్లో ఉండేటువంటి నొప్పిని తనకు అన్వయించుకుంటున్నాడు. మనస్సు ద్వారా ఆ నొప్పిని తనలోకి తెచ్చుకుని తాను బాధపడుతున్నాడు. అలాగే వేరువేరు ఇంద్రియాల ద్వారా వేరువేరు వస్తువుల మీదకు ప్రసరించి ఆ వస్తువుల జ్ఞానాన్ని తాను పొందుతున్నట్లుగా భావిస్తూ ఆ వస్తువుల ద్వారా, ఆ ఇంద్రియాల ద్వారా, ఆ మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలను తనవిగా భావిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో వస్తువులలో ఉండేటువంటి కష్టాలను కూడా నెత్తిమీద వేసుకుంటున్నాడు. వస్తువులు గనక సవ్యంగా లేకపోతే ఆ వస్తువులతో తనను తాను కలిపేసుకుని ఆ వస్తువులు సవ్యంగా లేవు కాబట్టి బాధపడుతున్నాడు. వస్తువులు గనక సవ్యంగా ఉంటే గర్వపడుతున్నాడు. ఆ గర్వం గనక వేరే కారణాల వలన గర్వభంగమైనందుకు కూడా మళ్ళీ బాధపడుతున్నాడు. తాను చేసుకునేటువంటి ప్రతిక్రియకు, అంటే తానుగా భావించేటువంటి మనస్సు చేసేటువంటి ప్రతి క్రియకు తనను తాను బాధ్యతగా తీసుకుని ఇబ్బంది పెట్టుకుంటున్నాడు. ఇదే గనక మనస్సు కర్మేంద్రియాల ద్వారా ఏదైనా పని చేయటం ప్రారంభిస్తే, చేత్తో కానీ కాళ్లతో కానీ మరొక కర్మేంద్రియంతో కానీ పని చేయటం ప్రారంభిస్తే నేను ఈ పని చేస్తున్నాను, నేను నా చేతులతో ఏదో పని చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. నా చేతులతో చేసే పనికి బాధ్యత నాదే అనుకుంటున్నాడు. అనుకుంటూ ఆ చేతులు నొప్పి పుట్టినప్పుడల్లా నాకు నొప్పి అనేటువంటి భావనలో ఉన్నాడు. చేతులు ఏవి, చేతులనేవి ఎవరివి, ఏ భాగానికి చెందినవి, చేతులకి మనస్సుకు ఉండేటువంటి సంబంధం ఏమిటి, మనస్సుకు నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విచారణను చేయకుండా కేవలం ఈ మనస్సు ద్వారా వచ్చేటువంటి ఆ ఇంద్రియ సంబంధాన్ని అన్నిటినీ ఒప్పేసుకుని ఆ మనస్సు పడేటువంటి కష్టాలన్నిటినీ తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా లేదా శరీరంలోని అవయవాల ద్వారా ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే అక్కడక్కడికల్లా తాను వెళుతూ ఆయా వస్తువులను గ్రహించుకుంటూ వాటి ద్వారా ఏదో సుఖలేశాన్ని పొందుతూ క్రమంగా కష్టాలను పొందటానికే దారులను ఏర్పరచుకుంటున్నాడు. అలా ఏర్పరచుకుంటూ తన పేరును కూడా మార్చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే తాను చూస్తున్నాననుకుంటున్నాడో అప్పుడు ద్రష్ట అని తనకు తానే పేరు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే తాను వింటున్నాననుకుంటున్నాడో అప్పుడు తనకు తాను శ్రోత అని పేరు పెట్టుకుంటున్నాడు. తన పేర్లు మార్చుకుంటున్నాడు. తనను వృత్తితో కలిపేసుకుంటున్నాడు. తనను మనస్సు యొక్క మార్పులతో కలిపే వ్యవహారం చేసుకుంటున్నాడు.
నేనిప్పుడు చూస్తున్నాను, నేనిప్పుడు కూర్చున్నాను, నేనిప్పుడు నుంచున్నాను, నేనిప్పుడు చేతులతో తీసుకుంటున్నాను, నేనిప్పుడు నడుస్తున్నాను అని ఆయా మనస్సు యొక్క వృత్తులు, ఇంద్రియాల యొక్క వృత్తులు వీటితో కలిపే తనను తాను భావించుకుంటున్నాడు. తన యొక్క వాస్తవమైనటువంటి రూపాన్ని తెలుసుకోవటం లేదు. ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర అనేటువంటి స్థితిలో జరుగుతోంది. వృత్తులు ఉన్నప్పుడు అంతఃకరణ వృత్తులు లేదా మనోవృత్తులు, చిత్తవృత్తులు, మనస్సు యొక్క పరిణామాలు, మనస్సు యొక్క కదలికలు ఇవి జరిగినప్పుడు వాటితో కలిపి తనను తాను వ్యవహరించుకుంటున్నాడు. తనను తాను వ్యవహరించుకోవటం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నిటినీ తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. అలా కష్టాలను వేసుకుంటున్నటువంటి జీవుడు ఆ కష్టాల నుండి గట్టెక్కాలంటే మాత్రం ఆ వృత్తులను, మనస్సు యొక్క మార్పులను ఆపి తీరవలసిందే. చిత్తవృత్తి నిరోధాన్ని చేయవలసిందే. అలా చేసినప్పుడు మాత్రమే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అనేది కుదురుతుంది అని మహర్షి గారు చక్కగా చెప్పారు. సులభంగా మాట్లాడుకోవాలి అంటే మనస్సు కదిలితే పురుషుడికి కష్టం ఎందుకు వస్తోంది అనేది ప్రశ్న. దానికి ఆ ప్రశ్నకు సమాధానం మనస్సుతో పురుషుడు మమేకమైపోయాడు కాబట్టి, మనస్సు వేరు పురుషుడు వేరు అనే విషయాన్ని తెలుసుకోవటం లేదు కాబట్టి మనస్సు కదిలినప్పుడల్లా పురుషుడు కష్టపడుతున్నాడు. మనస్సుతో కష్టం వచ్చినప్పుడల్లా ఆ కష్టం నాది అని భావించి ఇబ్బంది పడుతున్నాడు. అది ఎప్పుడు ఆగుతుంది అంటే మనస్సు యొక్క కదలికలను గనక ఆపుకున్నట్లయితే ఆగుతుంది. అప్పుడు ద్రష్ట తన యొక్క వాస్తవ స్వరూపాన్ని పొందగలుగుతాడు అని సులభమైనటువంటి సమాధానం చెప్పుకోవచ్చు. ఇలాంటి సులభమైనటువంటి సమాధానం, ఇంత సరంజామా ఉండేటువంటి సమాధానాన్ని దృష్టిలో ఉంచుకుని పరమ మహర్షి గారైనటువంటి పతంజలి మహర్షి గారు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర అనే ఈ 2 సూత్రాలను రచించారు. కాస్త ఇటు అటుగా ఉన్నా సరే విషయం కొత్తది కాబట్టి కొంచెం అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నప్పటికీ, లేదా యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ మధ్యలో ఇటు అటు డోలాయమానంగా ఉన్నప్పటికీ సమాధానం వరకు కొంతవరకు బాగానే ఉంది అని ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు. రెండవ ప్రశ్నకు సమాధానాన్ని కూడా మహర్షి గారు ఈ 2 సూత్రాలలోనే ఉంచారు. అసలు మనస్సు అనేది ఉందా? మనస్సు అనేది ఉండి దానితో ఈ జీవుడికి సంబంధం ఉందా, లేదా మనస్సుతో సంబంధం లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా అనేది రెండవ ప్రశ్న. అసలు మనస్సు అనేదాన్ని అంగీకరించాలా, అంగీకరించనక్కర్లేదా అనేదానికి అనే ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం కూడా పతంజలి మహర్షి గారు ఈ 2 సూత్రాలలోనే చెప్తున్నారు. తదా ద్రష్టుస్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర అనే 2 సూత్రాలలో. ఎలా చెప్తున్నారు అంటే పురుషుడు యొక్క లక్షణాలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు కదా. పురుషుడు అనేవాడు, జీవుడు లేదా ఆత్మ అనేవాడు ఉదాసీనమైనటువంటి స్వభావం కలిగినవాడు కదా. ప్రకృతిలో ఉండేటువంటి ఏ లక్షణాలు పురుషుల్లో ఉండటానికి వీల్లేదు కదా. ప్రకృతి వేరు, పురుషుడు వేరు అనే విషయం చెప్పుకున్నాం కదా. ప్రకృతి త్రిగుణాత్మకంగా ఉన్నది అనే విషయం కూడా తెలిసిందే కదా. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రకృతిలో ఉంటాయి అనే సంగతి కూడా తెలిసిందే కదా. ఈ 3 గుణాల యొక్క సంస్పర్శ పురుషుల్లో ఉండటానికి వీలు లేదు అనే విషయం కూడా అంగీకరించిందే కదా. అంగీకరించి ఉండగా పురుషుడికి ఈ ప్రకృతిలో ఉండేటువంటి గుణాల స్పర్శ ఎక్కడి నుంచి కలుగుతోంది? ప్రకృతిలో ఉండేటువంటి సత్వగుణానికి సుఖం అనేటువంటి ఫలితం ఉంటే, ప్రకృతిలో ఉండేటువంటి రజోగుణానికి దుఃఖం అనేటువంటి ఫలితం ఉంటే, ప్రకృతిలో ఉండేటువంటి తమోగుణానికి మోహం అనేటువంటి ఫలితమే ఉంటే, ఈ సుఖ దుఃఖ మోహాలు పురుషుల్లో ఉండటానికి వీల్లేదు కదా. సుఖ దుఃఖ మోహాలు ప్రకృతికి సంబంధించిన భాగాలు కదా. అలా ప్రకృతికి సంబంధించిన భాగాలు అకస్మాత్తుగా ఈ పురుషుల్లోకి ఎలా వచ్చేసినాయి? పురుషుడు కాసేపు నేను సుఖంగా ఉన్నానంటున్నాడు, కాసేపు నేను కష్టపడుతున్నానంటున్నాడు, కాసేపు వ్యామోహంలో కూరుకుపోయి ఉన్నాడు. ఇటు సుఖాన్ని
అటు దుఃఖాన్ని, మరొక వైపు వ్యామోహాన్ని, మూడిటిని ఈ పురుషుడు భరిస్తూనే ఉన్నాడు. కొన్ని వస్తువులు చూసినప్పుడు సుఖంగా ఉన్నాడు, కొన్ని వస్తువులను చూసినప్పుడు కష్టపడుతున్నాడు, కొన్ని వస్తువులను చూస్తే వ్యామోహపడుతున్నాడు. లేదా ఒకే వస్తువును కాసేపు చూసి సుఖపడుతున్నాడు, ఒకే వస్తువును కాసేపు అనుభవించి కష్టపడుతున్నాడు, అదే వస్తువును చూస్తూ చూస్తూ వ్యామోహంలోకి కూరుకుపోతున్నాడు. వస్తువులు వేరుగా ఉన్నప్పుడు ఇలాగే ఉన్నాడు, ఒకే వస్తువులో కూడా ఇదే విధంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి, పురుషుడు యొక్క లక్షణం వేరుగా ఉంది. వేరుగా ఉండేటువంటి వీరిద్దరూ ఎలా కలిశారు? ఎక్కడి నుంచి ఈ ప్రకృతిలో ఉండేటువంటి లక్షణాలన్నీ పురుషుల్లోకి రావటం ప్రారంభించినాయి? ఎప్పటి నుంచి ప్రారంభించినాయి? ఎక్కడి నుంచి ఇది జరుగుతోంది అనే విచారణ అందరూ చేసుకోవాలి. వస్తువు ప్రతిదీ భౌతికంగా కళ్ళకు కనిపిస్తుంది లేదా మరొక మైక్రోస్కోప్కు కనిపిస్తుంది అనేటువంటి నిర్ణయం ఏమీ లేదు. ఆ వస్తువు యొక్క ఉనికిని మనం తర్కబద్ధమైనటువంటి ఊహలతో నిర్ధారించుకున్నట్లే, మన ఊహలకు ఆ వస్తువు అందినా సరే అందినట్లే. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఏదైనా వస్తువు గనక సిద్ధించినట్లయితే ఆ వస్తువు పేరు మనస్సు అని పెట్టుకోవచ్చు. ఉదాసీనంగా ఉండేటువంటి పురుషుడు, ఉదాసీనం స్వచ్ఛంగా ఉండేటువంటి స్ఫటికం లాంటి పురుషుడు అకస్మాత్తుగా ఎర్రగా ఎలా మారిపోయాడు? అకస్మాత్తుగా తనను తాను సుఖవంతుడిగా లేదా సుఖం కలిగిన వాడిగా, తనను తాను దుఃఖవంతుడిగా, తనను తాను మోహవంతుడిగా ఎలా భావిస్తున్నాడు అనే ప్రశ్నకు ఒక సమాధానం వచ్చి తీరాలి. ఆ సమాధానమే మనస్సు. ప్రకృతి యొక్క పరిణామమైనటువంటి ఈ మనస్సుతో పురుషుడు మమేకమైపోయాడు. పురుషుడు ఈ మనస్సును తనలో తాను కలిపేసుకున్నాడు. తనకు ఈ మనస్సుకు విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాడు. విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నందువలన ప్రకృతి పరిణామమైనటువంటి మనస్సులో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని తాను అనుభవిస్తున్నాడు. ప్రకృతి పరిణామమైనటువంటి మనస్సులో సుఖం కలగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే అందులో సత్వగుణం ఉంది. దుఃఖం కలగటానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే అందులో రజోగుణం ఉంది. అలాగే వ్యామోహం కలగటానికి కూడా ఆస్కారం ఉంది, ఎందుకంటే అందులో తమోగుణం ఉంది. ఇలా సుఖ దుఃఖ మోహాలను కలిగి ఉన్నటువంటి మనస్సుతో మమేకం అయిపోయాడు కాబట్టి, దాంతో తనను తాను కలిపేసుకున్నాడు కాబట్టి ఈ జీవుడు ఆ సుఖ దుఃఖ మోహాలను, ప్రకృతిలో ఉండేటువంటి సుఖ దుఃఖ మోహాలను మూడిటిని అనుభవిస్తూ ఉండటం మాత్రమే కాకుండా ఈ సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో ఉండే వస్తువులతో తనను తాను కలుపుకుంటూ ఉన్నాడు. మనస్సు త్రిగుణాత్మకం కాబట్టి, మనస్సు సత్వ రజస్తమో గుణాత్మకం కాబట్టి, ఆ మనస్సు ఎక్కడెక్కడైతే పరిగెడుతోందో, ఏ ఏ వస్తువుల మీదకైతే ప్రసరిస్తోందో ఆయా వస్తువుల మీదకి తాను కూడా ప్రసరించటం అనేది నేర్చుకున్నాడు. లేదా మనస్సు ప్రసరిస్తే నేను కూడా ప్రసరించాను అని అనుకుంటున్నాడు. ఇలా అనుకోవటానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే అటు కేవలం ప్రకృతి కాదు, మార్పులు లేని ప్రకృతి కారణం కాదు. అలాగే మార్పు ఏమాత్రం లేనటువంటి, మార్పు అనే స్వభావమే లేనటువంటి పురుషుడు కూడా కాడు. ఆ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి మనస్సే అనే విషయం తేలుతుంది. ఆ మనస్సు కదులుతున్నంతసేపు ఈ పురుషుడు తనను తాను ఏదో విధంగా సుఖముందనో, దుఃఖముందనో, కష్టముందనో, మరొకటి ఉందనో అనుకుంటూ ఉంటాడు. మనస్సు కదలికలు లేకుండా ఉన్నప్పుడు ఈ కష్టాలన్నిటినీ అధిగమించినట్లుగా, ఈ కష్టాలన్నిటినీ దాటినట్లుగా తనను తాను తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ మనస్సును కట్టడి చేసుకుంటే, ఏ మనస్సు గనక మార్పులు లేకుండా, ఏ రకమైనటువంటి చలనము లేకుండా స్థిరంగా ఉంటే జీవుడు తన యొక్క వాస్తవమైనటువంటి స్వరూపాన్ని అందుకోగలుగుతాడో అటువంటి మనస్సు ఉంది అనే విషయం అంగీకరించి తీరాలి. ఏ మనస్సు గనక కదులుతూ ఉన్నప్పుడు, ఏ మనస్సు ఆయా వస్తువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నప్పుడు, ఏ మనస్సు ఆయా ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా కావచ్చు, కర్మేంద్రియాల ద్వారా కావచ్చు, వస్తువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నప్పుడు జీవుడు కూడా కదిలిపోతూ ఉంటాడో, ఆత్మ కూడా ఏదో విధమైనటువంటి మార్పుకు లోనైనట్లుగా తనను తాను తలుస్తూ ఉంటుందో, పురుషుడు కూడా
ఆ కదలికల ద్వారా కష్టాలనో సుఖాలనో అనుభవిస్తూ ఉంటాడో అటువంటి మనస్సు ఉన్నది అనే మాటను అంగీకరించి తీరాలి. జీవుడి యొక్క కష్టాలకు, ఆ కష్టాల నుండి గట్టెక్కటానికి ఒక ఉపాయానికి మధ్యలో ఖచ్చితంగా మనస్సు అనేది ఉండి తీరాలి. మనస్సు ఉంటేనే జీవుడికి కష్టాలు అనే మాట వస్తోంది. మనస్సు ఆగితేనే జీవుడికి కష్టాల నుండి గట్టెక్కటం అనేటువంటి ప్రయోజనం లభిస్తోంది. కాబట్టి మనస్సు యొక్క ఉనికిని లేదా చిత్తం యొక్క అస్తిత్వాన్ని తప్పకుండా అంగీకరించాలి అనే ప్రశ్నకు, మనం ముందు వేసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా పతంజలి మహర్షి గారు ఈ 2 సూత్రాలను చక్కగా చెప్తున్నారు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. ఏ మనస్సు కట్టడైనప్పుడు ద్రష్ట తన యొక్క వాస్తవమైన రూపాన్ని పొందుతాడో, ఏ మనస్సు కదులుతూ ఉన్నప్పుడు ఆ మనస్సు యొక్క కదలికలతో సమానంగా ద్రష్ట కనిపిస్తూ ఉంటాడో, పురుషుడు కనిపిస్తూ ఉంటాడో అటువంటి మనస్సు తప్పకుండా ఉంది. ఆ మనస్సును కట్టడి చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ 2 సూత్రాలలో మహర్షి గారు స్పష్టం చేస్తున్నారు. స్పష్టం చేస్తూ మనస్సు అనేది ఉన్నది అని తెలుస్తున్నారు. మనస్సు ఉన్నది. మనస్సే లేకపోతే జీవుడికి ఈ సంసారం వచ్చేందుకు ఆస్కారమే లేదు. జీవుడు ఇన్ని కష్టాలు పడటానికి అవకాశమే లేదు. కాబట్టి మనస్సు అనేది తప్పకుండా ఉంది. ఆ మనస్సు కదులుతున్నప్పుడల్లా జీవుడు కష్టపడుతున్నాడు. మనస్సు యొక్క కదలికలను ఆపుకున్నట్లయితే జీవుడు ఆ కష్టాల నుండి నివృత్తిని పొందగలుగుతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ 2 సూత్రాలలోనూ చెప్పారు. మనస్సు ఏమిటి, దీని ద్వారా దీని కదలికలేంటి, దీని కష్టాలేంటి, ఆ మనస్సుతో కలిపి కుట్టుకోవటం ఏంటి, ఆ మనస్సు ఎటుపోతే అటు పోవటం ఏమిటి, దాని ద్వారా కష్టాలు సుఖాలు కన్నీళ్ళు ఇవన్నీ మనకెందుకు, అసలు ఇలాంటి ప్రొసీజర్ని మనం అంగీకరించాలా అనే ప్రశ్న వస్తే రావచ్చు. దానికి సమాధానంగా జనక మహారాజు గారి వృత్తాంతం ఒకటి ఉంది. జనక మహారాజు గారు అనే పేరుతో చాలామంది రాజులున్నారు. అందరూ దాదాపు తత్వజ్ఞానులైనటువంటి మహానుభావులే. అందులో ఒక జనక మహారాజు గారు, ఆయనకి ఒక ప్రశ్న లోపలొచ్చింది. ఎవరైనా నాకు ఇప్పటికిప్పుడు ఒక్క క్షణంలో మోక్షం కలిగించగలరా? ఎవరైనా మహానుభావుడు ఎవరైనా కావచ్చు, వారు మహర్షి కావచ్చు, తత్వజ్ఞాని కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే నాకు మోక్షాన్ని క్షణంలో ఇప్పించగలరా? ఒక్క క్షణంలో అంటే స్ప్లిట్ సెకండ్, ఇలా చిటికేసేస్తే మోక్షం వచ్చేయాలి, అలా ఎవరైనా చేయగలరా అనే ప్రశ్న వచ్చింది మనసులో. ఆయన ఏం చేశారు, దీనికి రాజుగారు కదా, సమాధానం ఎవరు చెప్తే వారికి ఏదో ఫలానా బహుమతి ఇస్తాను అని చాటింపేయించారు. ఎవరైనా గనక జనక మహారాజు గారికి మోక్షాన్ని ఒక క్షణంలో కలిగించగలిగినట్లయితే, చిటికి వేసినంత కాలంలో గనక కలిగించినట్లయితే వారికి ఏదో బహుమతి ఇస్తారు. అలా గనక కలిగించలేకపోతే, ఆయన అనుకున్నట్లుగా ఒక్క క్షణంలో మోక్షాన్ని గనక కలిగించలేకపోతే వారికి అప్పటికప్పుడు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు అని చాటింపు వేయించారు. మరి చేస్తే లాభం అని అనుకుంటే, చేయకపోతే ఒక నష్టం కూడా, బెదిరింపు కూడా ఉండాలి కదా. మోక్షం కలిగిస్తాము అంటే ఏదో చిటికలో ఏమిటి, అంతకంటే తక్కువ కాలంలోనే కలిగిస్తాము అని ఎవరైనా రావచ్చు, వచ్చేమన్నా మోసం చేయొచ్చు, మోసపు మాటలు మాట్లాడచ్చు. అందువలన కలిగించలేకపోతే దేశ బహిష్కరణ, కలిగిస్తే ఏదో బహుమతి అని ప్రచారం చేశారు. ఎవరు బహుమతి మీద ఆశపడలేదు. కలిగించకపోతే దేశ బహిష్కరణ అనేది పెద్ద శిక్ష, చాలా అవమానం, ఈ అవమానాన్ని ఎక్కడ భరిస్తాము అనే భయపడుతున్నారు. దాంతోపాటుగా తత్వజ్ఞానులు, కాస్త జ్ఞానంతో సంబంధం ఉన్నవారు వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇదేమి ప్రచారము, ఇదేమి పందెం, ఎక్కడైనా మోక్షం క్షణంలో రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంత యోగ్యత ఉన్నవాడికి ఇలాంటి ప్రశ్న అనేది ఎందుకు వచ్చింది? యోగ్యత ఉంటే ప్రశ్న రాదు, ప్రశ్న ఉంటే గనక మోక్షం కలిగేందుకు ఆస్కారమే లేదు. అంత గందరగోళంగా ఉంది. అసలు ఈ జనక మహారాజు గారు ఇలాంటి చాటింపు ఎందుకు వేయిస్తున్నారు అని అందరూ బాధపడటం మొదలుపెట్టారు. అందరూ బాధగా ఉన్నారు. రాజ్యంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ ఈ చాటింపు విని ఎందుకో బాధపడుతున్నారు, మొహం అంతా గంటు పెట్టుకుని కూర్చునున్నారు. ఈ లోపల ఆ రాజ్యంలోకి అష్టావక్ర మహర్షి గారు వచ్చారు.
ఆయన వీళ్ళ మొహాలు చూసి, ఎందుకండి ఇలా మొహం పెట్టుకున్నారు, నూనె తాగిన మొహం వల్లే ఉంది అందరిది, ఎందుకు ఇలా పెట్టారు అని అడిగారు. అడిగితే చాటింపు ఇదండి, క్షణంలో జనక మహారాజు గారికి మోక్షం కలిగించాలట, కలిగించకపోతే దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారట అని చెప్పారు. అష్టావక్ర మహర్షి గారు, అదెంత పెద్ద పని, దానికి ఇంత మీరు ఎందుకు బాధపడుతున్నారు, నేను ఆయనకి క్షణంలో మోక్షం ఇచ్చేస్తానన్నారు. అయ్యా, ఫలితం గురించి ఆలోచించకండి, కాకపోతే మాత్రం దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు, అది బాగుండదు మీకు పెద్దవారు అని చెప్పి చూశారు అందరూ. ఆయన అన్నాడు, అసలు వాళ్ళు ఇచ్చే బహుమతి నాకు అక్కర్లేదు, దేశ బహిష్కరణ శిక్ష అనేది నాకు రానే రాదు, నేను ఆయనకి క్షణంలో మోక్షం అనే దాన్ని ఇస్తాను. ఎంత క్షణంలో ఇస్తానంటే, గుర్రం మీద ఎక్కుతూ ఉండగా కాలును ఒక రికాబులో పెట్టి మళ్ళీ రెండవ కాలు రెండో వైపు పెట్టే లోపల ఆయనకి మోక్షం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పారు. సరే, రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహర్షి గారిని. రాజుగారు ఈయన మాట్లాడుకున్నారు, సై అంటే సై అనుకున్నారు. అనుకుని కొంచెం పందెం మాత్రం మార్చుకున్నారు. ఏంటంటే, నువ్వు చాటింపు చేసిన బహుమతి నాకు కాదు, నేను అడిగిన బహుమతి ఇవ్వాలి, నేను అడిగిన బహుమతి ఇచ్చే మాట అయితే నేను ఈ పని చేస్తాను అని అష్టావక్ర మహర్షి గారు పందాన్ని కొంచెంగా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తం అనే మాటలు వచ్చినాయి. ముహూర్తాలు అవి ఏమి అక్కర్లేదు, ఇప్పుడే బయలుదేరదామని అనుకున్నారు. అయితే కానివ్వండి అంటే కుదరదు, ఇంతమంది ఉండగా ఈ దర్బారుల్లో ఇలాంటి పనులు చేయకూడదు, మనము కాస్త ఏకాంతంగా చేసుకోవాలి, కాబట్టి మనం గుర్రాన్ని తీసుకుని అడవిలోకి వెళదాము అని చెప్పారు. సరే, కొంతమంది సైనికులు, కొంతమంది ఎంత కావాలో అంత పర్సనల్ బాడీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మాత్రమే తీసుకుని పరిమితమైనటువంటి సంఖ్యలో పరివారము, రాజుగారు, అష్టావక్ర మహర్షి గారు వీరందరూ అడవికి బయలుదేరారు. అడవికి బయలుదేరిన తర్వాత ఒక చోట ఎంపిక చేసుకున్నారు. సైనికులందరినీ దూరంగా వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే ఎక్కువ మంది ఉండకూడదు అనే రూల్ ఉంది కదా, నువ్వు నేను ఉండాలి అనే మాట తేల్చుకున్నారు. అష్టావక్ర మహర్షి గారు, జనక మహారాజు గారు వీళ్ళిద్దరే ఉన్నారు. మిగతా సైనికులు పరివారం అంతా దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మొదలు పెడదాము అని అనుకున్నారు. మొదలు పెడదాము అని అనుకున్నప్పుడు నియమం ప్రకారం జనక మహారాజు గారు గుర్రం ఎక్కబోయారు. ఎక్కబోతూ ఒక కాలు ఆ రికాబులో పెట్టారు, రెండో కాలు పెట్టాలి, రెండో కాలు రెండవ రికాబులో పెట్టాలి. ఈ లోపల అష్టావక్ర మహర్షి గారు, ఒక్క నిమిషం అండి, మీకు క్షణంలో మోక్షం ఇస్తే నేను అడిగింది ఇస్తానన్నారు కదా, అసలు బహుమతి అనే మాట తీసేసిన ఇంత మోక్షం అనే దాన్ని ప్రసాదించినటువంటి నాకు గురుదక్షిణని ఇవ్వాలి కదా, గురుదక్షిణ ఇస్తారా అని అడిగాడు. జనక మహారాజు గారు, ఏమడిగితే అది ఇస్తానండి, నాకు కావాల్సింది మోక్షమే అని చెప్పారు. చెప్తే, అయితే ఒక పని చెయ్యి, అర్జెంటుగా నీ మనస్సును నాకు ఇచ్చేయి అని చెప్పారు. అష్టావక్ర మహర్షి గారు అడిగినటువంటి గురుదక్షిణ జనక మహారాజు గారి మనస్సు ఈయనకిచ్చేయాలి. జనక మహారాజు గారు ఏం సామాన్యుడు కాడు, ఆయన కూడా ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేశాడు. ఆ ఇవ్వటం అంటే ఎలా ఇచ్చారు, ఈయన ఎలా పుచ్చుకున్నారనే దాని మీద మనకేం క్లారిటీ లేదు, కానీ ఆయన ఇచ్చారు, ఈయన ఏదో పుచ్చేసుకున్నారు. పుచ్చుకున్న వెంటనే ఏమైంది అంటే, జనక మహారాజు గారు గుర్రం ఎక్కబోతున్నవాడు కాస్త ఒక్కసారి గుర్రం మీద పడిపోయాడు. చైతన్యం లేకుండా, కదలికలు లేకుండా గుర్రం మీద పడిపోయి ఉన్నాడు. అంటే పడిపోయి ఉన్నాడంటే జనక మహారాజు గారి శరీరం ఆ గుర్రం మీద పడిపోయింది. జనక మహారాజు గారిలో ఏ చలనము లేదు, కదలటం లేదు. అష్టావక్ర మహర్షి గారు సైన్యం ఉన్న పరివారం ఉన్న దారి గుండా కాకుండా వేరే దారి గుండా ఈ అడవిలో ఎక్కటో వెళ్ళిపోయాడు. అష్టావక్ర మహర్షి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జనక మహారాజు గారు చలనం లేకుండా పడి ఉన్నారు. ఈ లోపల సైన్యం కాసేపు వెయిట్ చేసింది. క్షణం అంటే పోనీ 5 నిమిషాలు అనుకోవచ్చు, 10 నిమిషాలు అనుకోవచ్చు, గంట అయినా సరే అక్కడి నుంచి ఏమీ వార్తలు రావటం లేదు. రాజుగారు ఎలా ఉన్నారో చూద్దాము అని అనుకుని దగ్గరకు వచ్చి చూసింది. చూస్తే గుర్రం మీద రాజుగారు చలనం లేకుండా పడి ఉన్నారు, మహర్షి గారు కనిపించటం లేదు. చలనం లేకుండా ఉండేటువంటి రాజుగారిని చూస్తే భయం వేసింది. ఆయన ప్రాణాలు ఉన్నాయా లేవా అని చూశారు. ప్రాణాలు పోయినట్లుగా మాత్రమైతే తెలియటం లేదు, కానీ చలనం మాత్రం లేదు. ఏం చేయాలో తెలియక ముందు ఆ శరీరాన్ని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఈ పరిణామాలన్నిటికీ బాధ్యత అష్టావక్ర మహర్షి గారిదే కాబట్టి ఆయన్ని వెతకాలి అని అనుకుని ఆయన్ని వెతికి మొత్తం మీద పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి, అయ్యా మా రాజుగారిని ఇదేం పని చేశారండి, ఆయనేమో
మోక్షం అడిగారు. ఇస్తే మోక్షం ఇచ్చుకోండి, ఇవ్వకపోతే పోండి, అవన్నీ కాదు. ఎటు కాకుండా చలనం లేకుండా చేసేసారేంటండి, మా రాజుగారిని ఇలా చేశారేంటి అని అడిగారు. అడిగితే అష్టావక్ర మహర్షి గారు అన్నారు, మీకు చెప్తే అర్థం కాదు, మేము చూసుకుంటాంలే, మీకేం కావాలి, రాజుగారు లేచి కూర్చోవాలి అంతే కదా, లేపుతానులే అని చెప్పి తనకిచ్చిన మనస్సు మళ్ళీ ఆ జనక మహారాజు గారికి ఇచ్చేశారు. ఇచ్చేసరికి జనక మహారాజు గారు దిగ్గును లేచి కూర్చున్నాడు. ఏమైందండి అని అడిగారు. ఎవరు అడిగారు ఈసారి? జనక మహారాజు గారు అడిగారు. ఏమైంది నాకు, మీరు మనస్సు అడిగారు, నేను ఇచ్చాను. ఇచ్చిన దగ్గర నుంచి నాకేం తెలియలేదు. ఇచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడున్నాను, ఏమైంది, ఏం జరిగింది ఏమీ తెలియలేదు. మళ్ళీ మీరు మనస్సు తిరిగి ఇచ్చినట్టు తెలుస్తోంది. లేచి చూసేటప్పటికి ఇక్కడున్నానేంటి, గుర్రం మీద అక్కడ ఉండవలసిన వాడిని ఇక్కడికి ఎలా వచ్చాను, అసలు ఏం జరిగింది అని అడిగారు జనక మహారాజు గారు. అప్పుడు అష్టావక్ర మహర్షి గారు ఏం చెప్పారంటే, నాయనా నువ్వు చాలా యోగ్యుడివి, నంబర్ 1. ఎందుకంటే నీకు మనస్సు అడిగిన వెంటనే ఇవ్వటం అనేది చాతయింది. నీ మనస్సు నీ అదుపులో ఉంది. నీ యొక్క సాధన ఫలించి నీ మనస్సు మొత్తం నీ అదుపులోకి ఉంది కాబట్టి నువ్వు అడిగిన వెంటనే నాకు మనస్సు ఇవ్వగలిగావు. నీ మనస్సే గనక పని చేయకపోతే, నీ మనస్సు గనక కదలకపోతే నీలో, నీ శరీరంలో కావచ్చు, నీ వ్యవహారంలో కావచ్చు, ఏ కదలిక కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మనస్సే కదులుతోంది. మనస్సు తప్ప ఈ జనక మహారాజు లేదా నీవు అనబడేటువంటి పురుషుడు కదలటం లేదు. పురుషుల్లో ఏ రకమైనటువంటి కదలిక లేదు. అందువలన ఈ మనస్సును నీ శరీరంలోంచి తీసేయగానే నీ శరీరం కదలికలు లేకుండా అలా పడి ఉంది. నీ పురుషుల్లో ఏ కదలిక లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ సుఖము లేదు, ఏ కష్టము లేదు, ఏ మార్పు లేకుండా ఉంది. ఎప్పుడైతే మనస్సు తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించిందో అప్పుడు మళ్ళీ ఆ మనస్సు కదులుతోంది. కదులుతున్న మనస్సుతో పాటుగా నీవు కూడా కదలటం మొదలుపెట్టావు. మనస్సును కట్టడి చేసుకోవటం అనేది కష్టాల నుండి గట్టెక్కటానికి, కష్టాల నుండి నివృత్తిని పొందటానికి ఒక మార్గం అనే విషయాన్ని నేను నీకు ప్రాక్టికల్గా చూపించాను. ఈ విషయం అందరికీ చూపించలేను. ఎందుకంటే ఆ ప్రాక్టికల్గా మనస్సు ఇచ్చేయమంటే ఇచ్చేవాళ్ళు లేరు. వేరే ఏమన్నా ఇమ్మంటే ఇస్తారేమో కానీ మనస్సును ఇమ్మంటే మాత్రం ఎవరు తొందరపడి ఇవ్వలేరు. మనస్సును ఇవ్వాలి అంటే, మనస్సును ఇచ్చేసినట్లుగా వాడకుండా పారేయాలి అనంటే దానికి చాలా సాధన అవసరం మిగతా వారికి. ఆ సాధన గనక అందినట్లయితే, సాధన గనక పూర్తిగా సంపూర్ణమైతే, పరిపూర్ణమైతే గనక వారు కూడా మనస్సును ఇచ్చుకోగలుగుతారు. మనస్సును ఇచ్చుకున్నప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి కష్టాలకు దూరంగా జరగగలుగుతారు. కాబట్టి మోక్షం అంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మనస్సును పనిచేయనివ్వకుండా ఉండటం అనేది ప్రాథమికంగా అంగీకరించుకోవచ్చు, ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. మనస్సునే గనక కదలించకుండా ఉండగలిగినట్లయితే మోక్షంలో ఎంతో కొంత భాగాన్ని మనం పొందాము అని భావించుకోవచ్చు అని జనక మహారాజు గారికి అర్థమయ్యేటట్లు చెప్పారు. ఈ ఉదాహరణలో కాస్తంత క్లారిటీ అంటూ ఉంది కాబట్టి, ఎంతో కొంత క్లారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, మనస్సు కదిలినంతసేపు జీవుడు కదలికలకు లోనవుతాడు. మనస్సు కదలికలను గనక ఆపినట్లయితే, మనస్సు కదలికలు ఆగిపోయినట్లయితే జీవుడు కదలకుండా ఆ మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలను తనలో తాను తెచ్చుకోకుండా ఉండగలుగుతాడు అనే విషయం ఈ సూత్రాల ద్వారాను, ఈ ఉదాహరణ ద్వారాను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఎంత సంక్లిష్టంగా ఉన్నా దీన్ని ఆచరించేటువంటి ప్రయత్నం సంక్లిష్టంగా ఉంటుంది అనే విషయంలో ఏమాత్రం సందేహాన్ని మనం పొంది ఉండనక్కర్లేదు. ఆచరించటం కష్టంగా, సంక్లిష్టంగానే ఉంటుంది. ఆచరించిన తరువాత వచ్చేటువంటి ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. గుర్తుంచుకుంటూ ఆ ప్రధానమైనటువంటి 2 ప్రశ్నలకు మహర్షి గారు చెప్తుండేటువంటి సమాధానాలను అర్థం చేసుకుంటూ, మనస్సు కదిలితే జీవుడికి కష్టాలు, మనస్సు యొక్క కదలికలు ఆగితే జీవుడికి కష్టాల నుండి నివృత్తి. ఆ కదిలేటువంటి మనస్సు తప్పకుండా ఉండి తీరాలి. మనస్సు లేనిదే జీవుడికి ఏ విధమైనటువంటి కష్టమో లేదా సుఖమో మరొకటో రావటానికి వీలు లేదు అనే అంశాలను మనం బాగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని అసలు మనస్సు ఏంటి,
వాటి కదలికలేంటి, వాటిని కట్టడి చేయటమేంటి, కట్టడి చేయటానికి గల ఉపాయాలేంటి, ఆ ఉపాయాలలో మనం ఎంతవరకు ప్రాక్టికల్గా సాధించుకోగలం, ఆ ప్రాక్టికల్గా సాధించుకునేటువంటి ఉపాయాల ద్వారా మనం చిన్నపాటి ప్రయోజనాలు ఏ విధంగా పొందగలం, మనస్సు ద్వారా మనకు తెలిసి వచ్చేటువంటి కష్టాల నుండి మనం ఎలా గట్టెక్కగలం, లేదా మనస్సు ద్వారా వాస్తవంగా వచ్చేటువంటి సంసార కష్టాల నుండి గట్టెక్కటానికి మనకు ఉండేటువంటి దారులేమిటి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఈ యోగ దర్శన అధ్యయన కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ వెళదాం. తెలుసుకుంటూ ఆ ఆచరణకు ఎంతో కొంత మనం నోచుకుంటూ మనం పొందవలసినటువంటి ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలం చేయవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక చిన్న మనవైతే ఉంది. రేపటి రోజున ఉండేటువంటి కార్యక్రమాల ఒత్తిడి వలన మనకు 6 గంటల నుండి 7 గంటల వరకు జరగవలసినటువంటి యోగ దర్శన అధ్యయన కార్యక్రమం జరిగేందుకు ఆస్కారం ఉన్నట్లు కనిపించటం లేదు. అందువలన రేపటి రోజున మనం సెలవు తీసుకుందాం. సెలవు తీసుకుని ఇంతకు ముందు అధ్యయనం చేసుకున్నటువంటి విషయాలను పునశ్చరణం చేసుకుని ఎల్లుండి రోజున మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు భక్తిగా పారాయణ ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు ఆచార్యులు అత్యంత క్లిష్టమైనటువంటి దాన్ని అత్యంత సులభమైనటువంటి కథాంశంతో జతచేర్చి త్రిగుణాత్మక ప్రకృతిలో భాగమైనటువంటి మనస్సుతో జీవుడు కలిసి ఉండడం వల్ల ఆ మనస్సుని తనగా భావించడం వల్ల కలిగేటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించారు. ఇది ప్రత్యేకంగా యోగ దర్శన అధ్యయనమని మనకు ఆచార్యులు తెలియజెప్పారు. కాబట్టి ప్రవచనంలా కాకుండా అధ్యయనంలో ఎప్పుడూ కూడా వినే విద్యార్థికి ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అందుకే స్వామివారు ఇంత గంభీరమైనటువంటి విషయాల్ని పునశ్చరణ చేసుకోవండి. యోగశ్చిత్తవృత్తి నిరోధ అని, అలాగే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని, వృత్తి సారూప్యం ఇతరత్ర అని 3 అద్భుతమైనటువంటి సూత్రాలను ఇంతవరకు మనకు వ్యాఖ్యానంగా అందించారు. కాబట్టి ఆ చెప్పిన అంశాలన్నీ రేపటి రోజున మనం చక్కగా పునశ్చరణ చేసుకుని ఎల్లుండ కొత్త పాఠానికి సన్నద్ధులం అవుతాం. అలా అటువంటి స్థితిని కలుగజేయమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ నిత్యము ఆయన ముఖారవిందం నుండి జాలువారినటువంటి గీతామృతాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మనందరం కూడా మంగళాంతం వరకు చక్కగా భక్తిగా పారాయణ చేసుకుందాం. అందరూ కలిసి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां विचरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायम् प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
साङ्ख्ययोगे द्वितीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ